ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక. నమస్తే తెలంగాణలో మనకి ప్రధానంగా మరో యుద్ధం అంటూ వార్త కనిపిస్తుంది. ఇరాన్ పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్ అంటూ చూస్తున్నాం. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు అంటూ కూడా మనకు కనిపిస్తుంది. అణుస్థావరాలే లక్ష్యంగా 200కు పైగా ఫైటర్ జెట్స్ తో దాడి జరిగింది. 24 గంటల్లో 2 సార్లు ఈ దాడులు జరిగినాయి. ఆర్మీ చీఫ్ బఘేరీ, రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ హుసేన్ సలామీ హతం అంటూ కూడా గమనించాలి. పలువురు అణుశాస్త్రవేత్తలు కూడా ఈ దాడిలో చనిపోయారు. ఇది ఆపరేషన్ రైజింగ్ లయన్. ఇరాన్ గుండెలపై దాడి అంటూ నెతన్యాహు ప్రకటించారు. డ్రోన్లతో ఇరాన్ ప్రతీకార దాడులు చేసింది. ఇక కఠిన శిక్ష తప్పదు అంటూ ఖమేనీ హెచ్చరిక జారీ చేశారు. సో పశ్చిమాసియా మళ్లీ భగ్గువన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంతో ఇప్పటికే ఈ ప్రాంతంలో అనేక ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర యుద్ధం మొదలైంది. మరి ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది? ఇరాన్ అణుస్థావరాలు లక్ష్యంగా నిన్న ఉదయం ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడింది. ఆ తర్వాత 24 గంటలు గడవక ముందే మళ్ళొక్కసారి అర్ధరాత్రి విరుచుకుపడింది. ఈ నేపథ్యంలో మరి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, దీని ఫలితాలు పర్యవసనాలు ఎట్లా ఉంటాయనేది వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే కేటీఆర్ కు మరోసారి ఏసీబీ నోటీస్ జారీ అంటూ వార్త చూస్తున్నాం. లై డిటెక్టర్ టెస్ట్ కు సీఎం సిద్ధమా అంటూ కూడా కేటీఆర్ క్వశ్చన్ చేసిండ్రు. ఏసీబీ నోటీసులపై రేవంత్ కు కేటీఆర్ సవాల్ విసిరిండ్రు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా విచారణకు వస్తానన్నారు. ఇప్పటికే 44 కోట్లు ఎఫ్ఈ ఖాతాలోనే ఉన్నాయని కూడా వెల్లడించిండ్రు. సో ఓటుకు నోటు కేసుకు 10 ఏళ్లు పూర్తయినాయి. పరిపాలన చేతగాక రేవంత్ రెడ్డి నాటకాలు ఆడుతున్నాడు. ఇకనైనా కుటిల ప్రయత్నాలు మానుకు అంటూ కేటీఆర్ హితో పలికిన వార్త మనకు కనిపిస్తుంది. సో అబద్ధాలతో అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని నడపడం చేతగాని ముఖ్యమంత్రి నోటీసుల పేరుతో ప్రజల దృష్టి మరల్చేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నాడు. పూటకో వేషం వేస్తూ రోజుకో కుట్ర పన్నుతున్నాడు. ఎన్ని నోటీసులు ఇచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని వదిలిపెట్టేది లేదు. తెలంగాణ ప్రజల గొంతుకై పోరాడుతున్న మమ్మల్ని ఎవరూ అడ్డుకోలేరు అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నాయి. అయితే ఫార్ములా ఈ రేస్ కేసులో పదే పదే నోటీసుల డ్రామాలపై లై డిటెక్టర్ టెస్ట్ వచ్చే దమ్ముందా ముఖ్యమంత్రికి అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాలు విసిరిండ్రు. సో ఈ నెల 16న విచారణకు రావాలి అంటూ ఏసీబీ ద్వారా నోటీసులు పంపడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు. సో దీనికి సంబంధించి ఎక్స్ వేదికగా స్పందించిన తర్వాత ఒక ప్రకటన విడుదల చేసిండ్రు. ఫార్ములా ఈ రేస్ కోసం హెచ్ఎండిఏ ఖాతా నుంచి పంపిన 44 కోట్లు ఇప్పటికీ ఆ సంస్థ అకౌంట్లోనే ఉన్నాయని కూడా స్పష్టం చేసిండ్రు. సో వాటిని వెనక్కు తెప్పించడం చేతగాని సీఎం మరొక్కసారి ఏసీబీ ద్వారా తనకు నోటీసులు పంపారంటూ కూడా విమర్శించిండ్రు. హైదరాబాద్ నగరానికి, తెలంగాణకు ఎంతో పేరు తీసుకొచ్చిన ఫార్ములా ఈ రేసును అర్ధాంతరంగా రాజకీయ దురుద్దేశంతో రద్దు చేసి ఆ సంస్థ దగ్గర ఉన్న 44 కోట్ల ప్రజాధనాన్ని వెనక్కు తెచ్చే ప్రయత్నాన్ని ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టిండ్రు అనే విషయానికి సంబంధించి కేటీఆర్ మండిపడ్డ విషయం మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు మనం గమనించినట్లయితే కలలను కూల్చిన విమానం అంటూ చూస్తున్నాం. సో మొన్న జరిగిన విమాన ప్రమాదానికి సంబంధించి ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదం నిండింది. సో ఇందులో ఒక కేసు, చనిపోయిన భార్య చివరి కోరికను తీర్చి చివరకు ఆమె దగ్గరికి వెళ్ళిపోయిన భర్త అంటూ చూస్తున్నాం. మరోవైపు ఇంకొక వ్యక్తికి సంబంధించి పెండ్లైన 2 రోజులకే నవవరుడు చనిపోయిన వార్త. మరోవైపు పెళ్లి కుదిరిందన్న ఆడబిడ్డ ఆనందం ఆవిరైపోయిన పరిస్థితి. భర్త బర్త్డే కోసమని భార్య, సర్జరీకి ఒక చెల్లి, కొడుకు కొన్న కొత్తింటిని చూద్దామనుకుని చూడకుండానే వెళ్ళిపోయిన వృద్ధ దంపతులు అంటూ హృదయాలను మెలిపెడుతున్న విమాన ప్రమాదం మృతుల కన్నీటి కథలు, వ్యధులు అంటూ కూడా చూస్తున్నాం. సో ఎందుకంటే ఈ ప్రమాదం వందల కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఊహించకుండా టేకాఫ్ అయిన క్షణాల్లోనే పూర్తి స్థాయిలో ప్రమాదానికి గురైంది ఫ్లైట్. ఈ నేపథ్యంలో వందల కుటుంబాల్లో ఎటువంటి భిన్నమైన కథలు, కథనాలు కనిపిస్తున్నాయి. వాళ్ళ జీవితాలు ఏ విధంగా నాశనం అయిపోయినాయి, ఎంతమంది కళలు ఏ విధంగా ఆ మంటలు కాలిపోయినాయనే దానికి సంబంధించిన వార్త. ఇక మరోవైపు చూస్తే మరో 4,000 కోట్ల రుణానికి ఇండెంట్ అంటూ మనం ఇంకొక వార్త చూస్తున్నాం. సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టింది ప్రభుత్వం. 17న ఈ వేలం ద్వారా తీసుకోబోతోంది సర్కార్. ఇష్టం వచ్చినట్టు ఇష్టారీతిన 1,000 కోట్లు అప్పులు తీసుకుంటుంది. కానీ మరి ప్రజల కోసం ఎక్కడ వినియోగిస్తున్న దాఖలాలు కనిపించట్లేదు. ప్రజల మీద, రాష్ట్రం మీద భారం మోపుతుంది కాంగ్రెస్ సర్కార్, కానీ ప్రజలకు ఏమి చేయకుండా అనే విషయం మనం ఇక్కడ మరోసారి గమనించవచ్చు. ఇంకోవైపు డిఏ 3.64% అంటూ చూస్తున్నాం. 2023 జనవరి 1 నుంచి వర్తింపు, 28 వాయిదాల్లో ఏరియస్ చెల్లింపు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం అంటూ వార్తను గమనించవచ్చు. ఇంకోవైపు చూస్తే
గద్దర్కు అవమానం అంటూ వార్త చూస్తున్నాం. ఆయన ఫోటో లేకుండానే జ్ఞాపిక ఆహ్వాన పత్రికల్లోనూ కనిపించలే. ఆంధ్ర సినీ పెద్దల లాబియింగ్ కు తలొగ్గిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ మనకి ఇక్కడ ఫోటోగ్రాఫ్ తో కూడిన వార్త కనిపిస్తుంది. సో బి నరసింహరావు కమిటీ సూచనలను పక్కన పెట్టి అవార్డ్ పేరులో మార్పు, నెటిజన్స్ ప్రజల నుంచి తీవ్ర విమర్శలు అంటూ కూడా చూస్తున్నాం. సో ఇవాళ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానం జరగబోతోంది. మరి ఈ నేపథ్యంలో మరి గద్దర్ను అవమానిస్తూ గద్దర్ పేరు మీద అవార్డ్స్ ఇచ్చేదానికి సంబంధించి మరి ఏం జరుగుద్దు అనేది మనం చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇక ఈ కిరాణా షాప్స్ లో కూడా కేవైసీ అప్డేట్ అంటూ ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకున్న వార్త కూడా మనకి అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మిగతా అంశాలకు సంబంధించి ఒక్కసారి మనం డీటెయిల్గా గమనిద్దాం. సో లై డిటెక్టర్ టెస్ట్కు సీఎం సిద్ధమా అంటూ క్వశ్చన్ చేసిండ్రు కేటీఆర్. ఈ నేపథ్యంలో చట్టాన్ని గౌరవించే పౌరుడిగా తనకు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా విచారణ పేరుతో సాగదీసిన ఫార్ములా ఈ అంశానికి ఇది సంపూర్ణంగా పారదర్శకంగా జరిగిందని, ఈ విషయం అందరికీ తెలుసు అన్నారు. సో తాజాగా మళ్ళొక్కసారి ఇదే అంశంలో ఏసీబీ తనకు నోటీసులు ఇచ్చింది. సో చట్టాలను గౌరవించే పౌరుడిగా తప్పకుండా సోమవారం ఉదయం 10 గంటలకు ఏసీబీ విచారణకు హాజరై అన్ని విధాలుగా సహకరిస్తాను అనే విషయాన్ని స్పష్టం చేశారు. సో ఈ నేపథ్యంలో 10 ఏళ్ల క్రితం నోట్కు ఓటు కుంభకోణంలో నోట్ల కట్టలున్న నల్ల బ్యాగ్తో రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. మరి ఆ కేసు కూడా ఇదే ఏసీబీ పరిధిలో పెండింగ్లో ఉంది అనే విషయాన్ని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మీద కూడా ఏసీబీ కేసులున్నాయి. మరి ఇద్దరిలో దోషులు ఎవరో నిర్దోషులు ఎవరో తేల్చడానికి సిద్ధమా అంటూ కూడా క్వశ్చన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ తేల్చడానికి జడ్జి సమక్షంలో లైవ్ టెలివిజన్ సాక్షిగా లై డిటెక్టర్ టెస్ట్ ను ఎదుర్కోవడానికి రేవంత్ రెడ్డి సిద్ధమా, ఈ ధైర్యం దీన్ని ఎదుర్కొనే దమ్ము రేవంత్ రెడ్డికి ఉన్నదా అంటూ కూడా సవాల్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. లై డిటెక్టర్ టెస్ట్ కు నేను సిద్ధం, నువ్వు సిద్ధమా రేవంత్ రెడ్డి అని కూడా ప్రశ్నించారు. ఒకవైపు మీ దివాళా కోరు విధానాలతో రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని ముఖ్యమంత్రి తన అసమర్థతను చాటుకుంటున్న సమయంలో విచారణల కోసం ప్రజాధనాన్ని వృధా చేయడం మానుకుని వెంటనే లై డిటెక్టర్ టెస్ట్ కు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధం కావాలి అంటూ కూడా కేటీఆర్ సవాల్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇదంతా కూడా ఒక ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంతో ఇదంతా జరుగుతుంది. సంక్షేమాన్ని గాలి కొదిలేసి ప్రజలు అనేక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నారు. రేవంత్ పరిపాలన వైఖరి వల్ల వాటన్నిటి నుంచి దృష్టి మళ్లించడానికి ఈ నోటీసుల పర్వం అంటూ కూడా వ్యాఖ్యానించిన సందర్భం కనిపిస్తుంది. మిగతా అంశాలు ఒక్కసారి చూద్దాం. రాజకీయ కక్షతోనే కేటీఆర్ కు నోటీసులు అంటూ ఇంకో వార్త మనకు కనిపిస్తుంది. దృష్టి మళ్లించేందుకే దర్యాప్తు సంస్థల దుర్వినియోగం అంటూ కూడా మనం వార్త చూడాలి. ఇక్కడ ఎన్ని రకాలుగా వేధించినా ప్రశ్నించడం ఆపే ప్రసక్తే లేదు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు మనం ఇక్కడ గమనించాలి. సో 6 గ్యారంటీల అమలు, ప్రభుత్వ వైఫల్యాలను అడుగడుగునా ఎండగడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద రాజకీయంగా కక్ష సాధించడానికే ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ నోటీసులు జారీ చేసిందంటూ హరీష్ రావు మండిపడ్డారు. సో పరిపాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే సీఎం రేవంత్ రెడ్డి దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారు అని, అందులో భాగంగానే కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారంటూ కూడా ఆయన ఎక్స్ వేదికగా విమర్శించారు. సో రేవంత్ సర్కార్ డైవర్షన్ డ్రామాలు నడుపుతూ బీఆర్ఎస్ ను బదనాం చేయడానికి ప్రయత్నిస్తోందని కూడా అన్నారు. ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా రేవంత్ రాజకీయ అరాచకత్వం విజయం సాధించే ప్రసక్తే లేదు అని కూడా ఆయన స్పష్టం చేసిండ్రు. సో సీఎం డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పటికే ప్రజలకు అర్థమైనాయి కాబట్టి తగిన సమయంలో బుద్ధి చెప్పడానికి ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు అనే విషయాన్ని హెచ్చరించారు. ఇక ఫార్ములా ఈతో హైదరాబాద్ ప్రతిష్ట పెరిగింది అని అన్నారు. పెట్టుబడులు వెల్లువెత్తినాయని పేర్కొన్నారు. అమర్ రాజా లాంటి దిగ్గజ కంపెనీ సైతం తమ ప్లాంట్ల స్థాపనకు ముందుకు వచ్చిందని కూడా చెప్పిండ్రు. 2000 సంవత్సరంలో అప్పటి సీఎం చంద్రబాబు ఫార్ములా ఈ రేస్ తేవడానికి విఫలయత్నం చేసిండ్రు. కానీ బీఆర్ఎస్ సర్కార్ అండ్ కేటీఆర్ కృషితో తెలంగాణలో ఫార్ములా ఈ రేస్ నిర్వహించి రాష్ట్ర ఖ్యాతిని పెంచిండ్రు. హైదరాబాద్ ఎలక్ట్రిక్ వాహనాల మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మార్చనున్న విషయాన్ని గుర్తు చేసింది. సో రాష్ట్ర ప్రతిష్టను పెంచిన కేటీఆర్ కు రేవంత్ సర్కార్ నోటీసులు ఇచ్చి ప్రతాపం చూపించడం విడ్డూరం అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందాల పోటీలు నిర్వహించి రాష్ట్ర పరువు, దేశ ప్రతిష్ట కూడా మంట కలిపింది అనే విషయాన్ని గుర్తు చేసిండ్రు. రేవంత్ రెడ్డి అల్టిమేట్ గా ఎన్ని రకాలుగా వేధించిన ప్రభుత్వ వైఫల్యాలను ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎండగడుతూనే ఉంటుందనే విషయాన్ని హరీష్ రావు స్పష్టం చేసిండ్రు. ఈ వార్తలో మనకు ఆ విషయం కనిపిస్తుంది. ఇంకోవైపు సాగుపై నిబద్ధత లేదు, విద్యపై బాధ్యత లేదు అంటూ చూస్తున్నాం. సో కాంగ్రెస్ పాలనలో తిరోగమనం అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కమెంట్స్ మనకి ఇక్కడ మరోవైపు కనిపిస్తున్నాయి. సాగునీటి రంగంపై నిబద్ధత లేదు, విద్యా వ్యవస్థ మీద బాధ్యతే లేదు, వానాకాలం సీజన్ మొదలవుతున్నా కూడా రైతు భరోసా అమలుపై ప్రణాళికే లేదు, పాఠశాలలు ప్రారంభమైనా నిర్లక్ష్యం వీడట్లేదు అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వైఖరి ఎట్లా ఉందనే దానికి సంబంధించి మండిపడ్డారు కేటీఆర్. ఇక కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యానికి వ్యవసాయం మాత్రమే కాదు విద్యా వ్యవస్థ కూడా కుంటుపడిందని ఆయన విమర్శించారు.
విమర్శించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో పండగలా మారిన వ్యవసాయం ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో మళ్లీ తిరోగమనం వైపు పయనిస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేసిండ్రు. వారు అరకొర రుణమాఫీ, ఆచూకీ లేని రైతు భరోసా, అందని రైతు బీమాయే ఎందుకు నిదర్శనమని కూడా ఆయన వ్యాఖ్యానించారు. 1000కి పైగా సంక్షేమ గురుకులాల ఏర్పాటుతో ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుకు ఎదిగిన తెలంగాణ విద్యా వ్యవస్థను ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో అనేక అవస్థలు ఎదుర్కొనే విధంగా చేస్తున్న విషయాన్ని గుర్తు చేసిండ్రు. సో గురుకులాలకు తాళం అంటూ ఇతర పత్రికల్లో ప్రచురితమైన వార్తలు, రైతు భరోసా ఇంకెప్పుడు అంటూ వచ్చిన కథనాలను కూడా ఆయన ట్యాగ్ చేసి కమెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం కాలుకు ఫ్రాక్చర్ అయి సోమాజిగూడ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డిని కూడా పరామర్శించిన వార్త మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే రెవెన్యూ సదస్సు బహిష్కరణ అంటూ వార్త చూస్తున్నాం. ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దయ్యే వరకు కూడా సమిష్టిగా ఆందోళన కొనసాగిస్తామంటూ పెద్ద ధన్వాడ గ్రామస్తులు, రైతులు వాళ్ళు చెప్పిన వార్త మనకి ఇక్కడ కనిపిస్తుంది. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సును స్థానికులు, రైతులంతా కూడా బహిష్కరించిండ్రు. గ్రామంలోని రైతు వేదిక దగ్గరికి నిన్న ఉదయం 10:30కి తహసీల్దార్ రామ్మోహన్ ఆధ్వర్యంలో అధికారులు చేరుకున్నా కూడా రైతులు ఎవరూ హాజరు కాలేదు. సేపటి తర్వాత కొందరు వచ్చి సదస్సును మేము బహిష్కరిస్తున్నామంటూ వినతి పత్రం అందజేసిండ్రు. ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలంటూ శాంతియుత పోరాటం చేస్తున్న వాళ్ళ మీద కంపెనీ యాజమాన్యం, బౌన్సర్లు, పోలీసులతో కలిసి రెచ్చగొట్టేలా మమ్మల్ని అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసిండ్రు అనే విషయాన్ని చెప్పిండ్రు. ఏదేమైనా సరే ఈ పోరాటం మాపబోము అంటూ వాళ్ళంతా స్పష్టం చేసిండ్రు. ఒక పోరుబాటు పట్టిన వార్త ఇక్కడ మనకి ప్రధానంగా కనిపిస్తుంది. ఇంకోవైపు ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే భూమికి పరిహారం చెల్లించాలి అంటూ మనం ఇంకో వార్త చూస్తున్నాం. ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంలో కోల్పోతున్న భూమికి పూర్తి పరిహారం చెల్లించాలంటూ మహబూబాబాద్ జిల్లా అయ్యగారిపల్లెలో రైతు నూకల రవి కుటుంబ సభ్యులు రోడ్డు పనులన్నింటినీ కూడా అడ్డుకున్నారు. శుక్రవారం పనులు ఆపకపోవడంతో పురుగుల మందు డబ్బాతో రవి విద్యుత్ స్తంభం ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిండు. ఆర్ఐ రవికుమార్, ఏఎస్ఐ వెంకన్న సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని స్తంభం ఎక్కిన రైతుతో మాట్లాడి పరిహారం చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో విరమించిన పరిస్థితి కనిపిస్తుంది. టవర్ కింద రైతు తల్లి ఉప్పలమ్మ, భార్య, కొడుకు వీళ్ళంతా కూడా ఆందోళనకు దిగిండ్రు. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కురివి సబ్ డివిజన్ నాయకుడు పాపయ్య ఇతర అంతా కూడా ఆ ఘటనా స్థలానికి వచ్చి పరిహారం అందేదాకా పోరాటం చేస్తామని చెప్పిన పరిస్థితి. దానికి సంబంధించిన ఫోటోగ్రఫీ. ఇంకోవైపు యూరియా ఉన్నా కూడా పడిగాపులేనా అంటే ఇంకో వార్త కనిపిస్తుంది. మనకి జగిత్యాల జిల్లా మెట్పల్లి విశాల సహకార సంఘం పరిధిలోని వెల్లుల్లకు నిన్న గురువారం లారీలో యూరియా బస్తాలు వచ్చినాయి. వాతావరణం సరిగ్గా లేదు అంటూ సహకార సిబ్బంది యూరియాను గోడౌన్లో భద్రపరిచిండ్రు. శుక్రవారం ఉదయం 2 లారీల నిండా యూరియా బస్తాలు వచ్చినాయి. దీంతో తమకు యూరియా బస్తాలు అందుతాయో లేదోనని ఆందోళన చెందిన రైతులంతా కూడా ఒక్కసారిగా అక్కడ సహకార సంఘం గోడౌన్ దగ్గరకు చేరుకోవడంతో క్యూలో నిల్చోవాలని సిబ్బంది చెప్పిన అయితే క్యూలో నిల్చిన ఓపిక లేకపోవడంతో తమ వెంట తెచ్చుకున్న ఆధార్ కార్డులు, పట్ట పాస్బుక్లు, జిరాక్స్లను వరుసలో ఉంచి యూరియా కోసం వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే యూరియా ఉన్నా కూడా ఎందుకు ఇవ్వట్లేదు అనేది ప్రధానంగా ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఇంకోవైపు 20 రోజులైనా వడ్ల పైసలు ఇవ్వరా అంటూ మనకి ఇంకో వార్త చూస్తున్నాం. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించి 20 రోజులైనా ఆ డబ్బులు ఖాతాలో జమ చేయలేదు అని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా భైంసా మండలం కుంసర్లో రైతులు నిరసనకు దిగిన పరిస్థితి కనిపిస్తుంది. వానాకాలానికి సాగు కోసం విత్తనాలు, ఎరువులు, ఇతర ఖర్చులకు ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇంకా గ్రామంలో 100 క్వింటాల ధాన్యాన్ని కొనాల్సి ఉన్నా కూడా ఇప్పటిదాకా లారీలు పంపించలేదని అన్నారు. అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులను అడిగితే కనీసం సమాధానం చెప్పట్లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో ప్రస్తుతం పంట పెట్టుబడికి పైసలు లేక అవస్థలు పడుతున్నాము, వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తుందని వాళ్ళంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వడ్ల పైసలు జమ చేయాలి అంటూ డిమాండ్ చేసిన పరిస్థితి మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఇంకోవైపు చూస్తే మైనర్లకు బ్యాంక్ అకౌంట్స్ ఎట్లా అంటూ ఇంకో వార్త మనం చూస్తున్నాం. ఇచ్చిన నిధులను విద్యార్థులు డ్రా చేసేది ఎట్లా, నేరుగా కాస్మెటిక్ ఛార్జెస్ చెల్లింపు సాధ్యమా అనే ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఇప్పటికే ప్రిన్సిపాల్స్ బ్యాంకు ఖాతాల్లోకి జమ చేసిండ్రు, డ్రా చేసి విద్యార్థులకు అందజేసారు ప్రిన్సిపల్స్. ఇక విద్యార్థులకే చెల్లించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. కానీ మరి ఇంప్లిమెంటేషన్లో ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది అనే దానికి సంబంధించి క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. మరోవైపు రైతులు ఎవరు నన్ను కలవలేదు అంటూ నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ప్రకటన మనకు కనిపిస్తుంది. వరి కొనుగోళ్ల సమస్యలు తనకు చెప్పుకోవడానికి వచ్చిన రైతులతో వరి ఎందుకు వేస్తున్నారు అని ప్రశ్నించినట్టు వచ్చిన వార్తలో ఆయన నిజం లేదంటూ ఆయన స్టేట్మెంట్ అక్కడ మనకు కనిపిస్తుంది. ఇంకొక వైపు మనం గమనిస్తే
కాంగ్రెస్ డైవర్షన్ రాజకీయాలు అంటూ రాజకీయంగా ఎదుర్కోలేక కేటీఆర్ పై కేసులు అంటూ మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచార్య చేసిన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. ఇంకోవైపు కుట్రతోనే కేటీఆర్ కు నోటీసులు అంటూ ఎక్స్వేదిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన కమెంట్స్ కనిపిస్తున్నాయి. దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అంటూ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కమెంట్స్ కనిపిస్తున్నాయి. దృష్టి మళ్లించేందుకే కుట్రలంటూ వద్దురాజు రవిచంద్ర చేసిన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. ప్రశ్నించడాన్ని ఆపలేరు అంటూ పల్లె రవికుమార్ చేసిన వ్యాఖ్యలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఏదేమైనా సరే ఒకవైపు చాలా సమస్యలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సమస్యల నుంచి ఏం చేసినా కూడా దృష్టి మళ్లించలేరు అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మిగతా అంశాలు ఒక్కసారి మనం చూద్దాం. బతికుండగానే శ్మశానానికి అంటూ మనకి ఇంకో వార్త కనిపిస్తుంది. చావు బతుకుల మధ్య అభాగ్యుడు తీవ్ర అనారోగ్యంతో ప్రాణం కిరాయి ఇంట్లోకి యజమాని రానివ్వలేదు, శ్మశానానికి తీసుకెళ్లిన పేద కుటుంబం అంటూ ఎటువంటి పరిస్థితి నెలకొన్నదనేది మనం ఒక్కొక్కసారి గమనించవచ్చు. మరోవైపు చూసుకుంటే తిరగబడ్డ జనం అంటూ చూస్తున్నాం. అత్తాకోడళ్లకు నిరసన సెగ అంటూ గమనిస్తున్నాం. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి మీద స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు. ఒక్క దళితుడికి కూడా ఇందిరమ్మ ఇల్లు రాలేదు అని మండిపడ్డారు. వాళ్ళంతా కూడా నిరసన సెగను వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం ఫతేపురంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాన్ల ఝాన్సీ రెడ్డికి గ్రామస్తుల నుంచి నిరసన సెగ తగిలింది. పల్లెబాట సీసీ రోడ్ల శంకుస్థాపనకు వాళ్ళు నిన్న ఫతేపురం వస్తే గ్రామంలో 21 ఇందిరమ్మ ఇల్లు మంజూరైతే ఒక్క దళితుడికి కూడా ఇల్లు కేటాయించకపోవడం పైన దళిత మహిళలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్ని రోజులు తప్పించుకుంటారు, మాయ మాటలు కట్టిపట్టని అంటూ మండిపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆమె ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి పోలీసుల భద్రత మధ్య వెంటనే కారెక్కి వెళ్లిపోయిండ్రు. సో ఇప్పుడు స్థానికులు మాట్లాడుతూ 600 దళిత గడపలున్నా కూడా ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వకపోవడం అవమానకరమైన వాళ్ళు వ్యాఖ్యానించారు. ఇండ్ల కేటాయింపులో వివక్షను తాము తీవ్రంగా పరిగణిస్తామని, వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తామని హెచ్చరించిన వార్త కనిపిస్తోంది. ఇక్కడ ఫోటోగ్రాఫ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. కారెక్కి వాళ్ళు వెళ్ళిపోతున్న ఫోటోగ్రాఫ్ ఇక్కడ మనం చూడొచ్చు. మరోవైపు రసాభాసగా రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ పర్యటన అంటూ చూస్తున్నాం. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట జరిగింది. గులాబీ పార్టీ నేత విజయ్తో పాటు పలువురిని అరెస్ట్ చేసిన వార్త మనకు కనిపిస్తుంది. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి పర్యటన రసాభాసకు మారింది. ఈ నేపథ్యంలో జరిగిన పరిణామాలు సీడ్ కంపెనీలు ఆర్గనైజర్ల చేతిలో నష్టపోతున్నారంటూ సీడ్ పత్తి రైతులతో కలిసి బీఆర్ఎస్ రాష్ట్ర నేత గురువ విజయ్ కుమార్, హైదరాబాద్ లో మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్తో పాటు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డికి వినతి పత్రం అందించిండ్రు. సో స్పందించిన చైర్మన్ జిల్లాలో పర్యటనకు వచ్చిండ్రు. సో పుటాన్పల్లిలో కోటేశ్వరరెడ్డి అనే రైతుతో కలెక్టర్ సంతోష్ మాట్లాడిన తర్వాత పత్తి పంటను పరిశీలిస్తే కాంగ్రెస్ నాయకులు, అధికార పార్టీకి చెందిన సీడ్ ఆర్గనైజర్లు రైతులతో మాట్లాడనివ్వకుండా వాళ్లే సమస్యలను వివరించిన పరిస్థితి. సో సమస్య ఉన్న చోటుకు వెళ్దాము అని చైర్మన్ బీఆర్ఎస్ నేత విజయ్ కోరిండ్రు. దీంతో కాంగ్రెస్ నేతలు విజయ్ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఈ నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో కలెక్టరేట్కు చైర్మన్తో కలిసి విజయ్ వెళ్లే సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకుని రేవలపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. గొడవకు కారణమైన కాంగ్రెస్ నాయకులను మాత్రం వదిలిపెట్టిండ్రు. సో మల్దకల్ రైతును పోలీసులు మెడబట్టి వాళ్ళ వాహనంలో తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. మరోవైపు ఎమ్మెల్యేపై తిరగబడ్డ జనం అంటూ మనం ఇంకో వార్త చూస్తున్నాం. యాకత్పూర్ ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ కు నిరసన సెగ తగిలింది. సమస్యలు చెప్పుకుంటున్న జనం మీద అనుచరులు దాడి చేసిండ్రు. స్థానికులు తిరగబడడంతో వెనుదిరిగిపోయిన ఎమ్మెల్యే అంటూ మనం వార్తను అక్కడ గమనించవచ్చు. ఇక్కడ కూడా ఫోటోగ్రాఫ్ తో కనిపిస్తుంది వార్త మనకి. ఎమ్మెల్యే అనుచరుల మీద స్థానికులు దాడి చేస్తున్న వార్త కనిపిస్తుంది. ఇంకా వైపు చూసుకుంటే మరో 4,000 కోట్ల రుణానికి ఇండెంట్ అంటూ మనం వార్త చూస్తున్నాం. సో సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టింది ప్రభుత్వం. ఈ నెల 17న ఈ వేలం ద్వారా ఈ రుణాన్ని తీసుకోబోతోంది ఈ సర్కార్. సో అప్పులను అలవాటుగా చేసుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో 4,000 కోట్ల రుణ సమీకరణకు ఇండెన్ పెట్టింది. 17న నిర్వహించే బహిరంగ వేలంలో అప్పు తీసుకుంటామని 4 సెక్యూరిటీ బాండ్స్ కూడా వేలానికి పెట్టింది. 33 ఏళ్ల కాలానికి 1000 కోట్లు, 34 ఏళ్ల కాలానికి ఇంకో 1000 కోట్లు, 35 ఏళ్ల కాలానికి మరో 1000 కోట్లు, 36 ఏళ్ల కాల పరిమితితో ఇంకొక 1000 కోట్లను తీసుకుంటామంటూ తెలంగాణ ప్రభుత్వం సెక్యూరిటీ బాండ్స్ పెట్టినట్టు కూడా రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. సో 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 14,000 కోట్ల రుణం కోసం ఆర్బీఐకి రేవంత్ సర్కార్ ప్రతిపాదనలు పంపించింది. కానీ ఇప్పటికే ప్రతిపాదించిన మొత్తం తీసుకున్న ప్రభుత్వ అదనంగా రుణ సమీకరణ చేయబోతోంది. ఈ ఆర్థిక సంవత్సరం మార్కెట్ రుణాల కింద 64,539 కోట్లు సమీకరిస్తామని కూడా వాళ్ళు బడ్జెట్లో ప్రతిపాదించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ నుంచి ఈ వేలం ద్వారా రేవంత్ సర్కార్ ఎంతెంత అప్పు తీసుకుందనే దానికి సంబంధించి మనకి ఇక్కడ డీటెయిల్గా మనకి
అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 8న 2,000 కోట్లు తీసుకుంది, ఏప్రిల్ 15న 1,000 కోట్లు తీసుకుంది, ఏప్రిల్ 29న 1,400 కోట్లు, మే 6న 2,000 కోట్లు, మే 13న 2,500 కోట్లు, జూన్ 3కి 1,500 కోట్లు, జూన్ 10కి 3,000 కోట్లు, ఈ నెల 17న తీసుకోబోతోంది 4,000 కోట్లు. మొత్తంగా చూస్తే 17,400 కోట్లు అప్పు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఆ తీసుకున్న అప్పులన్నీ కూడా ఎక్కడ వినియోగిస్తున్నారు, ఏం చేస్తున్నారు అని అంటే అది కూడా క్వశ్చన్ మార్కే. ఎక్కడ సమాధానాలు లేని పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూస్తే ఫీజుల సవరణ తర్వాత చూద్దామంటే ఇంకో వార్త చూసినాం. ఇంజనీరింగ్ కోర్సుల ఫీజులు పెంచాల్సిన అవసరం ఉందా అంటూ విద్యాశాఖ మీద సమీక్షలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, కళాశాలల తనిఖీ నివేదికలు బయటకు తీయాలని ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు కీలకంగా మనం ఒక్కసారి గమనించినట్లయితే ప్రజలని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు తమ అనుకూల మీడియా ద్వారా. ఒక్కసారి మనం గమనించినట్లయితే రైతు భరోసాకి సంబంధించి పత్రికల్లో భిన్నమైన కథనాలు వస్తున్నాయి. ఇది ఈనాడుకు సంబంధించిన వార్త చూడొచ్చు. 16న రైతు భరోసా అంటూ పెట్టుబడి సాయం జమకు ప్రభుత్వ కసరత్తు, అదే రోజు రైతులతో ముఖాముఖిలో పాల్గొననున్న సీఎం అంటూ ఈనాడు దినపత్రిక ఈ వార్తను పబ్లిష్ చేస్తే, మరోవైపు వాళ్ళ ఇష్టపత్రిక వెలుగులో 25లోగా రైతులకు రైతు భరోసా, పండ్ల తోటలకు కూడా ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నామంటూ తుమ్మల చేసిన వ్యాఖ్యలు, రైతులకు అవసరమైన ఎరువులు సిద్ధం చేశామంటూ వెల్లడించిన వార్త కనిపిస్తుంది. అంటే ఈ రెండిట్లలో ఏది నిజం అనేది స్పష్టత లేదు. ఎప్పుడు రైతు భరోసా ఇస్తారు అనే దానికి సంబంధించి స్పష్టత లేదు. ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి, రైతులు పెట్టుబడి సాయాన్ని చేతికి తీసుకొని వాళ్ళంతా కూడా పనులు ప్రారంభించాల్సిన అవసరం కనిపిస్తుంది. కానీ ఇప్పటిదాకా కూడా ప్రభుత్వం రైతులను మోసం చేస్తూనే వస్తుంది, పదే పదే మోసం చేస్తూనే వస్తుంది. మరి ఈసారైనా రైతు భరోసా సమయానికి అందుతుందా లేదంటే అది కూడా క్వశ్చన్ మార్క్గా ఉన్న పరిస్థితే రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. సో ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈసారైనా వ్యవసాయం జరిగే అవకాశాలు ఉన్నాయా లేదా అని అంటే కూడా రైతులకి ఇంకా ఇబ్బందికరంగానే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు యూరియా కోసం కావచ్చు, విత్తనాలకు సంబంధించి కావచ్చు, పెట్టుబడి సాయానికి సంబంధించి కావచ్చు, ఎక్కడ కూడా అన్ని విధాలుగా రైతులు ఇబ్బంది పడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ప్రజలను ఇట్లా కన్ఫ్యూజ్ చేసి, రైతులను ఇట్లా కన్ఫ్యూజ్ చేసి కాలం గడపడం, పబ్బం గడుపుకోవడం తప్ప ఏ విధంగా రైతులకు మేలు చేస్తే దాఖలాలు ఎక్కడైతే ఒక చిత్తశుద్ధి ఉన్న విషయం అయితే ఎక్కడ కూడా కనిపించని పరిస్థితి కనిపిస్తుంది. ఇక మిగతా అంశాలు మనం ఒక్కసారి గమనిస్తే రైట్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సమస్యలు ఉన్నాయి. అల్టిమేట్గా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు మాత్రమే ప్రభుత్వం ఈ విధంగా ప్రయత్నాలు చేస్తుందనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది.